నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలోని డక్కిలి పంచాయతీలో ఉపాధి హామీ పనులలో అక్రమాలు జరుగుతున్నాయని నర్సానాయుడుపల్లికి చెందిన రైతులు పీడీకి ఫిర్యాదు చేశారు। దీంతో ఆయన విచారణకు ఆదేశాలు జారీ చేశారు। ఈ రోజు విజిలెన్స్ అధికారి వరప్రసాద్ విచారణ చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డక్కిలి పంచాయతీ పరిధిలో నర్సానాయుడుపల్లికి చెందిన గ్రామస్తులు గ్రామీణ ఉపాధి హామీ పనులలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, పనికిరాని వాళ్ళకి కూడా మాస్టర్లు వేస్తున్నారని ఫిర్యాదు చేశారని, ఇందులో భాగంగానే విచారణ చేపట్టామని, విచారణ అనంతరం రిపోర్టును పై అధికారులకు నివేదిస్తామని, విచారణలో అక్రమాలు నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు। విచారణ జరుగుతున్న సమయంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు। చొక్కాలు పట్టుకుని దాడులు పాల్పడ్డారు। డక్కిలి సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అక్కడ నుండి పంపివేశారు। నిజానికి ఉపాధి హామీ పనులలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడం కొత్తేమీ కాదు। గతంలో అనేక ఫిర్యాదులు అందాయి। ప్రభుత్వాలు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి। పనికిరాని వాళ్లకు మాస్టర్లు వేయడం, వాళ్ళ నుండి డబ్బులు దండుకోవడం దుర్మార్గమైన చర్య। దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది। కానీ ప్రజల సమస్యలను రాజకీయం చేయడం మంచిది కాదు। ఇలాంటి చర్యల వల్ల అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది। డక్కిలిలో విచారణ జరుగుతున్న సమయంలో టీడీపీ వైసీపీ వర్గాలు ఒకరికొకరు దాడులు చేసుకుని ప్రజా సమస్యను రాజకీయ ఆధిపత్య పోరుగా మార్చడం సరైనది కాదు। దీనివల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల వాదన। అందరూ వెళ్ళిపోవాలి అందరూ వీడియో ఎవరు ఉన్నారో అందరినీ తీసుకోవచ్చు।